ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు కదా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కదా? ఎదురు చూస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. మీ యొక్క హృదయ వాంఛనయం తీర్చబోతున్నాడు. ఆయన మాటతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఆయన మాట మిమ్మల్ని లేవనెత్తుతుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎప్పటికైనా మాట నిరర్థకం కాదు. అందువల్ల దేవుని మాటను ఉన్నదున్నట్లుగా నమ్మండి, గ్రుడ్డిగా నమ్మండి. ఆయన మీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. అంతేకాకుండా మీలో ఎవరికైనా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. అనేక మంది బిడ్డలు నాకు తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కానీ నా ప్రార్థన మీద ఆధారపడకండి. దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు, మీ సమర్పణను చూస్తున్నాడు. మీరు దేవునితో సమాధాన పడండి. దేవుడు మీ జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా సమాధానాన్ని ఇస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి. ఈరోజంతా నడిపించునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రత్యేకమైన జనాంగం కోసం దేవుడు చెప్తున్న మాట. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. అందరికీ కనబడని అంధకారంలో ఉన్న ఒక నిధిని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. అది ఈ లోకంలో ధనము కన్నా, ఈ లోకంలో వస్తువుల కన్నా, ఈ లోకంలో భోగభాగ్యాల కన్నా, ఈ లోకంలో వెండి బంగారాల కన్నా, మనం కలిగి ఉన్న సమస్తము కన్నా, మనకు కనబడే మెటీరియల్ బ్లెస్సింగ్స్ అన్నిటికన్నా కూడా చాలా ఉన్నతమైనది. అది ఆత్మరక్షణ భాగ్యమో, పరలోక రాజ్యమును ఆయన బిడ్డలైన వారి కొరకైనా దాచి ఉంచాడు. ఆ నిధిని వారికి ఉచితంగా ఇవ్వబోతున్నాడు. చూడండి, అది అందరికీ కనబడదంట. అది అంధకార స్థలములలో మరుగయ్యుందంట. అది ఐశ్వర్యవంతులకు మరుగయ్యుంది. అది జ్ఞానులకు అర్థం కావట్లేదు. చాలా చదువుకున్న వారికి అది అర్థం కావట్లేదు. ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వారికి అది మరుగై ఉంది, అది దాచబడి ఉంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అవును, ఈ రక్షణ భాగ్యం అనేది అదందరికీ కనబడేది కాదు, అదందరికీ దొరికేది కాదు. ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే నిజమైన రక్షకుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, నిజంగా నన్ను పరలోక రాజ్యానికి చేర్చేది ఎవరు అని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో వెతుకుతారో వారికి మాత్రమే అది దొరుకుతుంది. ఎందుకంటే వారి కొరకు దేవుడు దాన్ని దాచి ఉంచాడు. అనేక మంది అన్నీ సంపాదించుకుంటారు, కానీ రక్షణ భాగ్యమును కోల్పోతారు. ఎంతో జ్ఞానం ఉంటుంది, ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు, కానీ రక్షణ భాగ్యాన్ని కోల్పోతారు. అందుకే ప్రభు ఆనాడు ధనవంతుడితో చెప్తున్నాడు, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణమును పోగొట్టుకుంటే నీకేమీ ప్రయోజనమో? ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించుకొని రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని కోల్పోతే ఏమి ప్రయోజనమో? అవును, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆయన బిడ్డలమైన మనకు ఇచ్చాడు. ఎవరైతే వెతుకుతారో వారందరికీ కూడా ఇస్తాడో. ఆయనకు ఏ భేదం లేదు. ఎవరు పరలోక రాజ్యం కొరకు వెతుకుతారో, ఎవరు రక్షణ కొరకు వెతుకుతారో, ఎవరు నిజమైన రక్షకుడు దేవుడు అని వెతుకుతారో వారందరికైనా సమీపంగా ఉంటాడు, వారందరికైనా దొరుకుతాడు. ఈ సందర్భంగా ఒక ఇల్లుస్ట్రేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక రైతు యొక్క పొలంలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు.
ఒకరోజు ఆ పొలాన్ని దున్నుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదో ఉన్నట్లుగా నాగలికి తగులుతుంది. అప్పుడు ఆ పనివాడు ఆ ప్రదేశాన్ని త్రవ్వి చూచినప్పుడు అక్కడ బంగారము, వజ్రాలు, వెండి, ఎంతో విలువైన వస్తువులు కలిగిన ఒక పాత్ర అక్కడ ఉంటుంది. అది చూసినప్పుడు ఆ పనివాడు వెంటనే దాన్ని పూడ్చివేసి పొలం కలిగిన రైతు దగ్గరికి వెళ్ళి ఆ చివరి భాగాన్ని నాకు అమ్ముతారా అని అడుగుతాడు. ఆ రైతు అంటాడు, ఆ చివరనున్న పనికిరాని చిన్న మొక్క నీకెందుకు అంటే, అది నాకు కావాలయ్యా, నాకు అమ్ముతారా, ఎంతకు అమ్ముతారో అంటాడు. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి అది నీకు ఇస్తాను అని దాని వెలని ఇంకా డబుల్ చేసి ఆ వ్యక్తికి చెప్తాడు. ఆ పనివాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. ఒక పూరుపాకలో ఉంటున్న ఆ వ్యక్తి తనకున్న వస్తువులన్నీ అమ్మవేస్తాడు. తన భార్య చెవులకున్న బంగారాన్ని అమ్మేస్తాడు. తన భార్య మెడలో ఉన్న బంగారాన్ని అమ్మేస్తాడు. తన చిన్న కూతురు చెవులకున్న బంగారాన్ని కూడా అమ్మేస్తాడు. అన్నిటిని అమ్మేస్తున్నప్పుడు భార్య అడుగుతుంది, ఏంటయ్యా, ఇంకెప్పుడన్నా మనం సంపాదించుకోగలమా, ఎందుకు ఇలా అమ్మేస్తున్నావు అంటే భార్యకి ఏమీ చెప్పడు. అన్నీ అమ్మేస్తాడు. తనకున్న చిన్న పూరిపాకను కూడా అమ్మివేసి భార్యను, తన 2 బిడ్డలను కూడా ఒక చెట్టు కింద పెడతాడు. భార్య ఏడుస్తూ ఉంటుంది, బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. సమకూర్చిన ధనాన్ని పట్టుకొని వెళ్ళి ఆ రైతుకిచ్చి ఆ చిన్న మొక్కను కొనుక్కుంటాడు. రాత్రివేళ తన బిడ్డలిద్దరిని తీసుకొని, తన భార్యను తీసుకొని దానిని త్రవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. భార్య అనుకుంటుంది, ఏంటి రాత్రివేళ ఈ చీకట్లో మమ్మల్ని తీసుకువెళ్తున్నాడని. తీసుకువెళ్ళిన తర్వాత అదంతా త్రవ్వుతారు. ఆ యొక్క బంగారాన్ని, ఆ వజ్రాలను, వాటన్నిటిని కూడా తీసుకొని తర్వాత తను ఏదైతే అమ్మి వేశాడో దానికన్నా ఎన్నో రెట్లుగా కొంటాడు. కుటుంబానికి ఎంతో చక్కటి గృహం కట్టుకుంటాడు. ఆ విషయం అప్పటి వరకు తెలియదు ఆ భార్యకు. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత భార్య అంటుంది, అయ్యా, ఎందుకా ఈ నిధిని గురించి నాకు తెలియక నేను ఏడ్చానయ్యా, అయితే ఇప్పుడు తెలుసుకున్నానని. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఇదొకవేళ కథే కావచ్చు, కానీ ఈ కథ నిజంగా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. పరలోక రాజ్యం అనే నిధి అందరికీ దొరికేది కాదు. అది సంపాదించుకోవాలంటే ఈ లోకములన్నీ పోగొట్టుకున్నా పర్వాలేదు, ఈ లోకంలో సమస్తమును కోల్పోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ శరీరము దుఃఖపడుతుంది, నీకు ఇది లేదు, నీకు అది లేదు అని, అయినా సరే బాధపడొద్దు. ఈ లోకము కంటే, ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకుడి, తండ్రి ప్రేమ మీలో ఉండదని సెలవిచ్చాడు దేవుడు. అందుకే పౌలు భక్తుడు ఈ లోకాన్ని సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. తనకున్నవన్నీ కూడా ఒక పనికిరాని దానిగా ఎంచుకున్నాడు. అవును, దేవుని ఆత్మ కలిగిన వారు ఈ లోకాన్ని లక్ష్య పెట్టరు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు ఈ లోకాన్ని, శరీరాన్ని క్షణికమైనదిగా చూస్తారు. పైనున్న వాటి కొరకు వేగిరపడతారు. ఆ యొక్క నిధి నీకు కావాలంటే నీవు కూడా ఈ శరీరాన్ని లక్ష్య పెట్టకూడదు, ఈ లోకాన్ని లక్ష్య పెట్టకూడదు. ఈ లోకం కంటే కూడా ఎంతో ఉన్నతమైన ఒక గొప్ప నిధిని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. ఈ లోకం ఎలాగున్నా లక్ష్య పెట్టొద్దు. నీ శరీరం బాధపడుతున్న లక్ష్య పెట్టొద్దు. దేవుని కొరకు ఎదురు చూడు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కొరకు నమ్మకంగా ఎదురు చూస్తున్నా నీకు ఈ లోకంలో ఏది కావాలో ఆయనకు తెలుసు. ఈ లోకంలో కూడా నీకు 100 రెట్లు దయచేస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. కాబట్టి దేనిని గురించి భయపడకండి. ఏ పరిస్థితులు మీకు ఎదురవుతున్నా అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూడండి. ఈ లోకంలో, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా అద్భుతకరమైన నిధిని దేవుడిని కొరకు దాచి ఉంచాడు. ఈ లోకంలో అనేక మందికి లేని గొప్ప అద్భుతకరమైన నిధిని దేవుడిని కొరకు ఉంచాడు. కాబట్టి భయపడొద్దు. దేవుని కొరకు ఎదురు చూడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. గతించిన రోజంతా మాతో ఉన్నారు. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు సజీవులుగా ఉంచి ఈ దినమును చూడడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారయ్యా, నీ కొరకు ఒక నిధిని దాచి ఉంచానని. తండ్రి, మా ఆత్మీయ నేత్రాలు తెరిచినందుకు వందనాలు. ఈ లోకంలో జ్ఞానులకు, ఈ లోకంలో ధనవంతులకు, ఈ లోకంలో గొప్పవారికి లేనటువంటి అద్భుతకరమైన జీవితాన్ని మాకు ఇచ్చారు. ఆశ్చర్యకరమైన గొప్ప భాగ్యమును మా కొరకు దాచి ఉంచారయ్యా, నీకు వందనాలు. నమ్మిన వారందరూ కూడా ఈ లోకంలో 100 రెట్ల ఆశీర్వాదాలు పొందుకొందురుగాక. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవమును కూడా పొందుకొందురుగాక. ఈ వాగ్దానాన్ని ప్రతి జీవితంలో నెరవేర్చండి తండ్రి.
కేవలం ఈ లోకం కొరకే, శరీరం కొరకే కాక, మా చూపు భూమి మీద మాత్రమే కాకుండా పైనున్న వాటి కొరకు వేగిరపడ్డానికి, పైనున్న వాటిని చూడడానికి, నిత్య జీవం కొరకు మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి తండ్రి. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు కామెంట్స్ వారి వారి ప్రార్థన విన్నపం మాకు తెలియచేస్తున్నారు తండ్రి. మేమందరం ఏకీభవించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి. మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి జీవితంలో ఉన్న ప్రతి సంఖ్యలు తెగిపోనుగా యేసునామములో, ప్రతి జీవితంలో ఉన్న ప్రతి బంధకములు కూడా తెగిపోనుగా యేసునామములో, ప్రతి జీవితంలో ప్రతి ఆటంకములు తొలగిపోనుగా యేసునామములో, ప్రతి రోగముల నుండి విడుదల పొందుకొందురుగా యేసునామములో, ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందుకొందురుగా యేసునామములో, ప్రతి అశాంతి అసమాధానం నుండి విడుదల పొందుకొందురుగా యేసునామములో, ప్రతి పాపము నుండి ప్రతి వ్యసనము నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. కుటుంబాల్లో రక్షణ కార్యములు జరిగించండి అయ్యా. ఆర్థిక బంధకాలు తెంచివేయండి తండ్రి. కోర్టు బంధకాల నుండి విడిపించండి అయ్యా. వ్యాపారాలు నష్టపోతున్న బిడ్డలను లేవనెత్తండి తండ్రి. వ్యవసాయంలో నష్టపోతున్న బిడ్డలను లేవనెత్తండి తండ్రి. చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. నీ దూతలను తోడుగా ఉంచండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు నీ కృపచేత దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడేయండి, నడిపించండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి నైనా. ప్రతి గర్భమును తాకండి పరిశుద్ధాత్ముడా. నీ అద్భుతాన్ని ప్రతి ఒక్కరు చూడబోతున్నారు, నమ్ముతున్నాను. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు జరిగించండి వారి జీవితాల్లో. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా, ఈరోజు ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు ఆశీర్వదిస్తున్నారు నమ్ముతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మరి ఒకసారి మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మీ కొరకు అనేక మేలులు దేవుడు దాచి ఉంచాడు. ఆత్మీయంగా నిధిని మీ కొరకు దాచి ఉంచాడు. శారీరకంగా కూడా మీ కొరకు ఒక ధననిధిని దాచి ఉంచాడు. ప్రార్థనతో వాటిని స్వతంత్రించుకోనండి. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారు బిగ్గరగా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు తప్పక దీవించబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.